ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రస్తుతం మనము భయంకరమైన దినములలో జీవిస్తూ ఉన్నాం. లోకములో ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము విస్తరించి ఉన్నాయి. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనములో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని యేసు ప్రభు 2026 సంవత్సరముల క్రితమే చెప్పాడు. ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా మనకు కనిపించే వార్తలు హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, మానభంగాలు, కిడ్నాపులు, ఇంకా ఎన్నో దారుణమైన విషయాలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. మనుషుల పాపము రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. ఇలాంటి రోజులలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనకు భద్రత ఎక్కడి నుండి వస్తుంది? మనల్ని ఎవరు రక్షిస్తారు? దేవుడు తప్ప మనల్ని ఎవరూ రక్షించలేరు. మనల్ని రక్షించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధముగానే ఉన్నాడు. అయితే మన పాపముల వలన దేవుడు మనల్ని రక్షించలేనంత దూరముగా ఉన్నాం. మనము పాప జీవితంలోనే ఉండి రక్షించమని దేవుని ఎంత మొరపెట్టినా అది దేవుని యొద్దకు చేరదు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు మనము గమనించినప్పుడు, రక్షింపబడ నేరక యుండునట్లు యెహోవా హస్తము కురచగాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచెను, కనుక ఆయన ఆలకింపగా ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం మారడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని కూడా మనము దుర్వినియోగము చేస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన సమయాన్నంతా పాడు పనులకే ఉపయోగిస్తూ ఉన్నాం. మనం మారడానికి దేవుడు మనకిచ్చిన సమయం మనము మారకపోతే మనకు జరిగే ఎలాంటి కీడుకైన పూర్తి బాధ్యత మనదే. అందుకనికే మనల్ని రక్షించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ లోకమునకు వచ్చాడు. పాపులను రక్షించడం కొరికే నేను ఈ లోకమునకు వచ్చినని ప్రభువే సెలవిచ్చాడు. మన పాపములన్నిటినీ క్షమించి రక్షించడానికి ఆ ప్రభు ఆ శిలువలో తన ప్రాణమును పెట్టాడు. ఆయన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా 3వ దినము నాడు తిరిగి లేచిన ఆ గొప్ప ప్రభువు ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము మారడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన జ్ఞానముతో రాబోయే ఆపదను గమనించి మనల్ని మనము రక్షించుకోవడానికి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.